లేదు అంటే ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ ని పెట్టినట్టే, జయలలితను పెట్టినట్టే, కేజ్రీవాల్ ని పెట్టినట్టే, మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు. హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు. ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్ లో మీరు చిత్తుగా ఓడించాలంటే, అభివృద్ధి చేయాలంటే, మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా, అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా, పివి నరసింహరావు గారి ద్వారా 42 ఎంపీల్లో 35, 36, 38 ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా, అలాగే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా 35 నుంచి 38 ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో, ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు.